వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్లోని ములుగు రోడ్ ట్రాన్స్కో 220 kV సబ్ స్టేషన్ వద్ద టీవీఏ ఈజేఎస్సీ ఆధ్వర్యంలో సమ్మె కార్యాలయంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో కమిటీ నాయకులు ఆర్టిజన్ అమ్మన్ కార్మికులకు ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ అమలు చేయాలని మరియు విద్యార్హతకు బట్టి కన్వర్షన్ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేష్, పొగాకు భరత్ కుమార్, కో చైర్మన్ శ్రీనాథ్, ట్రాన్స్కో వరంగల్ కమిటీ చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ రాజన్న, జనరల్ సెక్రటరీ సునీల్, జేఏసీ అడ్వైజర్లు వడ్డేపల్లి శ్రీనివాస్, ఆనంద్ మూర్తి, కో చైర్మన్లు సృజన మరియు చందర్, జనార్దన్, నవీన్, కో కన్వీనర్ రాజేష్ నాయక్, రమేష్, రాజేందర్, రవి, తిరుపతి, వంశీ, కళ్యాణి, శ్రీలక్ష్మి, ఇందిరా, బాలాజీ, రవీందర్, రఘు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల వద్దురా. V1 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. V1 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 వచ్చే నెల 8వ తారీఖు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. దానిలో భాగంగా ఇవాళ మరియు ఫేజ్డ్ వైజ్గా మీరు చేసేటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని విధాలా కూడా టీఆర్వీకే సంఘంగా మేము ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటాం. సరే, మీరు ఫస్ట్ మమ్మల్ని అపోహపడ్డరు, కానీ మేము ఎప్పుడు కూడా మా సోదరులకే తెలుసు, మా దాంట్లో ఉన్న వాళ్ళకే తెలుసు, ప్రతి విషయంలో కూడా ఆర్టిజన్స్కి ఎప్పుడు ఏ డిమాండ్ పెట్టినా ఫస్ట్ ఆర్టిజన్సే పెట్టినాం. అందులో ఏవైతే రావాలనో చాలా వరకు కూడా మనం అమెండ్మెంట్స్ ద్వారా కూడా సాధించుకోగలిగినాం. మెయిన్గా మేము దగ్గర మీరు ఇంకో ఈ సెప్టెంబర్ వస్తే 8 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది, 8 years కంప్లీట్ అవుతుంది అఫీషియల్గా. మీరేమంటారు అంటే 17 నుంచి లెక్కేస్తారు, కానీ మనకు అఫీషియల్గా ఇచ్చింది 18/9/2018 కాబట్టి ఈ సెప్టెంబర్కి వస్తే మీ 8 ఏళ్ళు కంప్లీట్ అవుతారు. కానీ మేము 8 ఏళ్ళ కిందనే మీకు ఆర్టిజన్స్కి కన్వర్షన్ కావాలని అప్పుడు టీఆర్వీకేఎస్ డిఫరెంట్ చేసినాం, అప్పటి నుంచే చేసుకున్నాం. ఎందుకంటే మనకిచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఎవ్రీ 5 years మీరు అప్గ్రేడ్ చేస్తాను మేనేజ్మెంట్. కానీ మేమేమంటున్నామంటే సరే అప్గ్రేడ్ చేయండి, కానీ ఆల్రెడీ వీళ్ళు ఒక 20 ఏళ్ళ సర్వీస్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్స్గా చేశారు. మళ్ళీ ఇంక ఇట్లా 5 ఏళ్ళు చేసుకుంటూ పోతే ఎన్ని ఏళ్ళు చేయాలి వాళ్ళను? అప్పుడు 97లో మీకు అందరు కూడా అర్థమై ఉంటుంది, 36 బీపీ ఉంటుంది. బీపీ తీసుకొచ్చి అప్పుడున్న NMR కావచ్చు, VWL అందరినీ కూడా డిపార్ట్మెంట్ పోస్ట్లో సగం 50% పోస్టులలో అప్పుడున్న కార్మికులందరినీ కూడా అబ్జర్వ్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్స్ ఏం లేకుండా మినిమం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి చేశారు. అదేవిధంగా మేము కూడా 8 ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం, ఉన్న డిపార్ట్మెంట్ పోస్టులో వీళ్ళ విద్యార్హతను బట్టి, రోస్టర్ని బట్టి, సీనియారిటీని బట్టి ఉన్న పోస్టులు సగం పోస్టులు నోటిఫై చేయండి, సగం పోస్టులు ఉన్న ఆర్టిజన్స్ని వాళ్ళను డిపార్ట్మెంట్ పోస్ట్ తీసుకురమ్మని మేము అడుగుతున్నాం. సరే, సంతోషం. ఇప్పుడైనా అన్ని సంఘాలు కూడా ఒక వేలో అంతకుముందు వేరే వర్షన్ ఉండే, ఇప్పుడు అందరూ కూడా ఈ కన్వర్షన్కి వచ్చారు కాబట్టి సంతోషం. ఇప్పటికైనా ఇది మీరు అందరి సహకారంతో సక్సెస్ కావాలని టీఆర్వీకేఎస్ పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా మీకు ముఖ్యంగా ఇంకా లీవ్స్ కూడా రావాలి. ఎంప్లాయీస్కున్న లీవ్స్ లేవు మీకు, ఎందుకంటే లీవ్ ఆన్ వేజెస్ అని మ్యాక్సిమం 30 రోజులు ఇస్తున్నారు. అది కూడా మీకు ఆన్ పార్ విత్ ఎంప్లాయీస్ వస్తే మీరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ 2 విషయాలను మీరు సాధించుకుంటే మీకు అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చినట్టే. అదేవిధంగా డిపార్ట్మెంట్లో NPDCLలో తీసుకుంటే అన్మైన్డ్ కార్మికులు ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు వాళ్ళైతే, ఎందుకంటే ప్రాణాలకు తెగించి రకరకాల ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. అదే మన సోదరులు SPDCలో వచ్చే వరకు వాళ్ళు ఆర్టిజన్గా విలీనమయ్యారు, కానీ ఇక్కడ అది కాలేదు. అదేవిధంగా మిగతా కార్మికులు కూడా ఉన్నారు, ఏది స్పాట్ బిల్లర్స్ కావచ్చు, కలెక్షన్ ఏజెంట్స్ కావచ్చు. కలెక్షన్ ఏజెంట్స్ అయితే మాకైనా సీనియర్స్ వాళ్ళు 40 ఏళ్ళకెళ్ళి చేస్తున్నారు వాళ్ళు డిపార్ట్మెంట్లో. అందరికైనా సీనియర్స్ అంటే వాళ్ళే కలెక్షన్ ఏజెంట్సే. వాళ్ళు ఇంకా వాళ్ళు పాపం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, స్టోర్స్లో పనిచేస్తున్నారు, SPOలో పనిచేస్తారు, రకరకాల ఉన్నారు, వాచ్మెన్స్ ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా స్టిల్ పీస్ వర్క్లే ఉన్నారు. వాళ్ళని కూడా
మేము దఫాలు అడిగినాం, విలీనం చేయమని అడిగినాం. లాస్ట్కి కొన్ని డిస్కషన్స్లో మన అన్మాన్డ్ని ఒక స్టేజ్కి అయితే అంటే 4,000 నుంచి 8,000 నుంచి రకరకాలు తీసుకుంటూ వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక స్టేజ్కి వచ్చారు. కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో వాళ్ళకి వెయిటేజ్ ఇస్తాను అప్పుడైతే అన్నారు సీఎండీ గారు. కానీ మళ్ళీ నోటిఫికేషన్ రాలే, సమ్ రీజన్స్ తోటి అది కూడా ఆగిపోయింది. అట్లాగైనా నోటిఫై చేసి కొన్ని మనకు వెయిటేజ్ ఇస్తే కొంతమంది వెళ్ళిపోతారు. కాబట్టి మీరు చేసేది ఒకటే, మేము ఆ యూనియన్ పరంగా మీరు కోరుకునేది ఏంటంటే ఏది చేసినా కూడా కొంచెం ఎన్నోసార్లు మీకు అనుభవాలు వచ్చినాయి, ఇట్లాంటివి అయ్యి మళ్ళా సక్సెస్ కాలేకపోయారు కొన్ని విషయాలు. కాబట్టి ఈసారైనా ఇక మీరు ముందడి చేస్తున్నారు కాబట్టి మా విషయం కూడా ఏంటంటే ఈసారి అన్ని విధాలా ఏదైతే మనం కోరుకుంటున్నామో అది సాధించుకొనే బయటికి రావాలని ఈ సభకు చెప్పుకుంటూ టీఆర్వీకేస్ పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి అయిపోయి రిలీజ్ చేసిన మేజర్ ఇప్పుడు మీద ఉన్నది మిగిలిపోయిన కార్మికులు, రెండు కూడా మనం బెనిఫిట్ సాధించుకునే బయటికి రావాలి. థ్యాంక్ యూ. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోండి, తొందరపడి కొన్ని మాటలు కానీ ఇవన్నీ మీరు చేసుకోకండి, స్పెల్ అవుట్ కాకండి. అందరినీ కలుపుకొని ఒక మంచి వేళ వెళ్తే సక్సెస్ అవుతాం. ఒకళ్ళు గాయపరచు మనం మాట్లాడి అవి చేస్తే కొంచెం ఇదవుతారు. అట్లా చేయకండి. మీ మీద ఎవ్వరు కూడా నెగిటివ్ లేదు. నేను చెప్పిన మరి ఏ ఎంప్లాయీకి మీ మీద నెగిటివ్ లేదు, మేనేజ్మెంట్ కూడా లేదు. మనం చేసేది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేనేజ్మెంట్ వ్యతిరేకం కాదు. మనకు రావాల్సిన కొన్ని హక్కులు అది డిలే అవుతుంది. మనకు దారి గురించి మేము అడుగుతున్నాం, దాన్నే మనం అడిగేది. సరే ఎన్నిసార్లు అడిగినా కాకపోతే మనం నిరసన తెలుపుతున్నాం అంతే తప్ప మనం వ్యతిరేకం కాదు. మీరు కూడా ఏమన్నా మనం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఇది చేసుకొని ఎక్కడ కూడా డైలాగ్ ఇది కాకుండా చూసుకొని మన బ్రదర్స్ కూడా అదే చెప్పండి. మన సక్సెస్ కావాలంటే అర్థం కూడా ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. తెలంగాణ విద్యుత్ కార్మికుల ఐక్యత, తెలంగాణ విద్యుత్ కార్మికుల ఐక్యత. నాడు జరిగేటువంటి కార్యక్రమాలు ఇక ఇప్పుడు రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఆర్టిజన్ జేఎంట్స్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ములుగు రోడ్డు 220 kV ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రం నలుమూలల తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా మేము దాదాపుగా 30 సంవత్సరాల నుండి సంస్థను నమ్ముకొని సేవలు చేస్తున్నాము. అందులో గత ప్రభుత్వం మమ్మలను ఆర్టిజన్లుగా గుర్తించింది. మాకు సంబంధం లేనటువంటి ఆర్టిజన్ అనే పదాన్ని మాకు అడాప్ట్ చేసి మాకు అటు ఇటు కాకుండా మమ్మలను ఆ ప్రభుత్వము మమ్మలను ఎటు కాకుండా రెగ్యులర్ చేయడం జరిగింది. గత ప్రభుత్వము ఏ విధంగా చేసిందో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ విద్యుత్ కార్మికులకు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే వారికి పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేసి వారి యొక్క కుటుంబాలను వెలుగురేఖలు నింపుతామని ఆ రోజు వారు మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రకారము 2 సంవత్సరాల పైచీలకు ఈ ప్రభుత్వంతో మాకు స్నేహబంధంతో మేము సమ్మె చేస్తే ధర్నా చేస్తే ఈ ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము బాగుంటుంది.